హాయ్ గైస్, మేము ఆంధ్రప్రదేశ్లోని ఫేమస్ డివోషనల్ ప్లేస్ అయిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ పెనుగంచిప్రోలుకి వెళ్ళిన జర్నీని షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమంతా కలిసి మా విలేజ్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. పెనుగంచిప్రోలు వెళ్ళాలంటే ముందుగా విజయవాడ క్రాస్ చేయాలి. విజయవాడ దాటిన తరువాత జర్నీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఫైనల్లీ ఎన్టీఆర్ డిస్టిక్లోని పెనుగంచిప్రోలు విలేజ్కి చేరుకున్నాము. అక్కడే ఫేమస్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది. టెంపుల్కి చేరుకున్న తర్వాత అందరం రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత అమ్మవారికి మొక్కుబడిగా పాలు పొంగించడానికి వెళ్ళాము. అక్కడ స్టవ్స్ మరియు పాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అయితే వాటికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలా పాలు పొంగించిన తర్వాత అందరం టెంపుల్కి బయలుదేరాము. టెంపుల్ లోపలికి ఫోన్ అవైలబుల్ లేదు, సో ఫోన్స్ అక్కడే ఉంచేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని 3 సార్లు ప్రదక్షిణ కూడా చేశాము. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ మ్యాంగో గార్డెన్కి వెళ్ళాము. అక్కడ ఫుల్ గ్రీన్ మ్యాంగో ట్రీస్ ఉండడంతో ప్లేస్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అక్కడికి చాలామంది వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కుక్ చేసుకొని లంచ్ చేసాము. హానెస్ట్లీ అదొక పిక్నిక్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. గ్రీన్ ట్రీ షేడ్స్లో కూర్చుని ఫుడ్ తినడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా ఎంజాయబుల్గా అనిపించింది. లంచ్ తర్వాత సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఫన్ చేసాము. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫ్యామిలీ అందరం కలిసి మెమొరబుల్ మూమెంట్స్ని క్రియేట్ చేసాము. ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి బ్యూటిఫుల్ మెమరీస్తో తిరిగి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం. సో గాయ్స్, దిస్ వాజ్ అవర్ తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ జర్నీ. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.